కల్లోలితేన కరుణారసవేల్లితేన కల్మాషితేన కమనీయ మృదుస్మితేన కల్లోలితేన కరుణారసవేల్లితేన కల్మాషితేన కమనీయ మృదుస్మితేన మామంచితేన తవ కించన కుంచితేన మామంచితేన తవ కించన కుంచితేన కామాక్షి మామంచితేన తవ కించన కుంచితేన కామాక్షి తేన శిశిరీకురు వీక్షితేన. అమ్మా, నీ శరీరం ఒక కరుణా సముద్రము, కన్ను అందలి తరంగము వలెనున్నది, అందు దయారసము పొంగుచున్నది. ఆ కన్ను కొంచెము వంగి ఉన్నది, అది చూచువారికి పూజింపదగినదిగా తోచును. అందు అందమైన మందహాసము చిందులు త్రొక్కును, దానికి కాటుక దిద్దబడి ఉన్నది. అట్టి నీ కంటి చూపుతో సంసార తాపతప్తుడనైన నన్ను చల్లబరచుము. సాహాయకం గతవతీ ముహురర్జునస్య మందస్మితస్య పరితోషిత భీమచేతాః. కామాక్షి పాండవచమూరివ తావకీనా కర్ణాంతికం చలతి హంత కటాక్షలక్ష్మీ. ఈ శ్లోకంలో అమ్మవారి కాంతి పాండవసేనతో పోల్చబడినది. అమ్మవారి కడగంటి కాంతి మాటిమాటికి తెల్లని చిరునవ్వునకు సహాయముగా వెళ్ళుచున్నది. ఎలాగా అంటే, పాండవసేన అర్జునునకు సహాయముగా వెళ్ళినట్లు అమ్మవారి కడగంటి కాంతి శివుని చిత్తమును సంతోషపరచినట్లు, పాండవసేన కర్ణుని దగ్గరకు వెళ్ళినట్లు అమ్మవారి కడగంటి కాంతి చెవి సమీపమునకు కదులుచున్నది. అమ్మవారి కటాక్షములు చిరునవ్వు చిందించునని కర్ణాంతమును చేరునంత విశాలములైనట్టివి. చాలా విచిత్రమైన పోలిక. అస్తం క్షణాన్నయతు మే పరితాప సూర్యమానంద చంద్రమ సమానయతాం ప్రకాశం కాలాంధకార సుషమాం కలయం దిగంతే. కామాక్షి కామాక్షి కోమల కటాక్ష నిశాగమస్తే. అమ్మవారి కటాక్షమనేది రాత్రి యొక్క రాక దిగంతమున చీకట్లను వ్యాపింపజేయుచున్నది. అది పరితాపమైనది సూర్యకాంతిని వెంటనే అస్తమింపజేయుగాక. రాత్రి రాకతో దిక్కుల చివరలలో చీకట్లు గ్రమ్ముకుంటాయి. సూర్యుడు అస్తమిస్తాడు, చంద్రప్రకాశము విస్తరిస్తుంది. కటాక్ష నిశాగమముతో పరితాపము నశిస్తుంది, ఆనందము వెళ్ళి విరియును, కన్నులలోని నల్లదనము దిగంతముల విస్తరిస్తుంది.